ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, జీవం కలిగిన దేవా, మీకు వందనాలు తండ్రి. మీ ఉచితమైన కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన మీరు ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దయచేయండి. మంచిగా వాక్యము చెప్పగలిగిన జ్ఞానాత్మతో నింపమని వేడుకొంచున్నాము. అయా, అనేకులు గ్రహించులాగున చెప్పగలిగిన శక్తితో మీరే నింపి మీ సహాయాన్ని దయచేయమని, వాక్యం అంతట్లో మీ కృపతోడుగా ఉంచి నడిపించమని యేసునామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. వాక్యం చెప్పుకుందాం. యేసుక్రీస్తు శిలువ మీద మాట్లాడిన 6వ మాట. యోహాను సువార్త 19:30. యేసు ఆ సిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యేసుక్రీస్తు తల వంచాడు అని దేవుని వాక్యములో రాయబడి ఉన్నది. కానీ ఆయన దేనికి తల వంచాడు? ఆయన తల వంచింది మరణానిక అని మనము ఆలోచన చేస్తే, మరణము పైన కూడా ఆయనకు అధికారం ఉంది. యోహాను సువార్త 10:18. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిన నేను. కాబట్టి ఆయనను అనగా కుమారుడైన యేసుక్రీస్తును చంపే శక్తి ఎవరికీ లేదు. కానీ ఆయన మరణానికి తల వంచాడు. ఎందుకు అనగా ఆయన తన తండ్రి ఇష్టాన్ని గౌరవించాడు. కాబట్టి ఆయన కూడా మానవులందరినీ ఎంతో ప్రేమించాడు. కాబట్టి ఇష్టపడి తన ప్రాణమును ఆయన పెట్టాడు. అలాగే తండ్రి అయిన దేవుడు కూడా తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మానవులను అందరికీ కూడా ఎంతో జయమునిచ్చాడు. కొరింథీ మొదటి పత్రిక 15:55. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రతి వారిని పాపముల నుండి విడిపించి రక్షించాలని తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తుని మరణమునకు అప్పగించాడు. అలాగే యేసుక్రీస్తు కూడా తన తండ్రి తనకు అప్పగించిన ప్రతి పనిని పూర్తిగా నెరవేర్చాడు అంటే ఆయన తన తండ్రి తనకు అప్పగించిన పనులన్నీ సంపూర్ణంగా చేశాడు అని అర్థం. యోహాను సువార్త 17:4. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. యేసుక్రీస్తు తండ్రి తనకు అప్పగించిన పని సంపూర్ణంగా చేయుట అనగా ఆయన పుట్టుట మాత్రమే కాకుండా, ఆయన శిలువ మరణము పొందుట మాత్రమే కాకుండా, ఆయన మరణమును జయించి సమాధిని జయించి తిరిగి లేచుట. అంత మాత్రమే కాకుండా ఆయన ఆరోహణమై తన తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండట. ఈ పనులలో ఒకటి తగ్గిన ఆయన పని సంపూర్ణమైనట్లు కాదు. ఆయన ప్రతి పనిని చేశాడు. కాబట్టి ధైర్యముగా తన తండ్రికి చెప్పుచూ ఉన్నాడు, నీవు నాకు అప్పగించిన ప్రతి పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమపరచాడు అని. ఈ భూమి మీదకి మానవునిగా వచ్చిన యేసుక్రీస్తు మొదట బాప్తిస్మము తీసుకున్నాడు. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డాడు. ఉపవాస ప్రార్థనలు చేశాడు. అలాగే వాక్యాన్ని కూడా ప్రకటించాడు. రోగులను స్వస్థపరిచాడు. దయ్యాలను వెళ్ళగొట్టాడు. ఆయన తన తండ్రి తనకు అప్పగించిన ప్రతి పనిని నెరవేర్చాడు. యోహాను సువార్త 4:34. యేసు వారిని చూసి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైనది. ఆ రీతిగా ఆయన తన తండ్రి తనకు అప్పగించిన పనులన్నీ సంపూర్ణముగా నెరవేర్చాడు. పౌలు కూడా దేవుడు తనకు అప్పగించిన పరిచర్యను సంపూర్ణముగా నెరవేర్చాడు. అలాగే తన ఆత్మీయమైన కుమారుడైన తిమోతికి కూడా చెప్పుతున్నాడు, తన పరిచర్యను సంపూర్ణముగా జరిగించమని. సమాప్తము అంటే ఏంటి అనగా మనకు అప్పగించబడిన ఏ పని అయినా చేసి ముగించుట. అలా చెయ్యాలి అంటే మొదలు పెట్టినప్పటి నుండి చివరి వరకు చేయాలి. అలాగే దేవుడు మనకు అప్పగించిన పరిచర్యను మన ప్రాణము పోయే అంతవరకు చేయాలి. ఒక వ్యవసాయకుడు వ్యవసాయము చేయుట ప్రారంభించినప్పుడు ఆ పనిని పూర్తిగా నెరవేర్చాలి. అనగా పంట చేతికి రావాలి,
పంట చేతికి రావాలి అంటే పొలములో చేయవలసిన పని ఎంతో ఎక్కువగా ఉంది. మొదటగా పొలంలో దుక్కి దున్నించాలి, తర్వాత నీరు పెట్టాలి, దమ్ము చేయించాలి, నారు నాటించాలి, నాటిన నారు మరల పొలంలో నాటించాలి, తర్వాత కలుపు తీయించాలి, మందు కూడా కొట్టించాలి, కోతకు వచ్చిన తర్వాత కోత కోయించాలి, తర్వాత కుప్ప వేయించాలి, తర్వాత ఆ కుప్పను నూర్పించాలి, తర్వాత పోత పోయించాలి. అంతగా కష్టపడితేనే మనము పడిన ప్రయాసకు ఫలితము చూడగలము. కానీ మధ్యలో వరదలు వచ్చి మన పంటను ముంచివేస్తే మనము పడిన కష్టమంతా వృధా అయిపోతుంది. మనకు దుఃఖమే, కన్నీరే మిగులుతుంది. అలాగే ఒక అందమైన భవనమును కట్టించుకోవాలని మనము పనిని ప్రారంభిస్తే దానికి కూడా ఎంతో కష్టపడాలి. మొదట భూమి లోపలికి పిల్లర్స్ వేసుకోవాలి, పైన భీములు పోయించుకోవాలి, చుట్టూ గోడను కట్టుకోవాలి, పైన స్లాబ్ వేసుకోవాలి. ఒక భవనము కొరకు ఇంత ఎక్కువగా కష్టపడాలి. తర్వాత అది మన నివాసానికి యోగ్యముగా లేక ఉపయోగకరముగా ఉండాలి. మనకు సమస్తము కూడా అనుకూలముగా ఉండాలి. మనం ఎంతగా కష్టపడిన తర్వాత కూడా ఆ ఇల్లు వర్షానికి తడిసిందంటే ఆ ఇల్లు నివాసానికి యోగ్యముగా ఉండదు. మనము పడిన కష్టమంతా వృధా అయిపోతుంది. అంత మాత్రమే కాకుండా ఆ భవనము పని మధ్యలోనే ఆగిపోయింది అంటే దానిలో ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు మొలుస్తాయి. అప్పుడు ఆ భవనము మనకి నివాసానికి యోగ్యముగా ఉండదు. సంపూర్ణము అనగా ఆ భవనము అందముగా ఉండాలి, నివాసానికి యోగ్యముగా ఉండాలి. అదే సంపూర్ణము. ప్రారంభించిన ఏ పని అయినా సరే మధ్యలో ఆగిపోకుండా చివరి వరకు కొనసాగడము, అదే సమాప్తము అంటే. అలాగే యేసుక్రీస్తు కూడా తండ్రి తనకు అప్పగించిన పనులన్నీ సంపూర్ణముగా నెరవేర్చాడు. అనగా మానవులందరి పాపము పోవుటకు ఆయన ఎంతో భయంకరముగా బాధించబడ్డాడు. ఆయన శరీరము కొరడాల వలన చీల్చివేయబడింది. ఆయన తలపైన ముళ్ళ కిరీటము పెట్టబడింది. ఆయన కాళ్ళల్లో చేతులలో మేకులు దిగబడినాయి. ఆయన శరీరములో నుండి రక్తమంతా కారిపోయింది. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తమును నీరును కారెను అని వాక్యంలో ఉన్నది. ఆయన శరీరము ప్రతి అవయవము కూడా, అణువణువు కూడా మానవులమైన మన కొరకు ఎంతో బాధించబడింది. ఎన్నో బాధలు అనుభవించినను ఆయన నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనముగా ఉండునట్లు ఆయన నోరు తెరవలేదు. ఆయన మౌనముగా లోక పాపమునంతా మోసుకొని పోయాడు. కాబట్టి మానవులు ఆ భయంకరమైన అగ్నిగుండము అనే ఉగ్రత నుండి తప్పించబడుతున్నారు. అయితే లోకములో ఉన్న మానవులు ఎలా ఉండాలి అనగా మన కొరకు ప్రాణము పెట్టిన ఆయన ప్రేమను గుర్తించాలి. మరలా మరలా ఆయన గాయములను రేపకూడదు. ఆయన గాయములను రేపుట అనగా ఆయనకు ఇష్టము లేని బ్రతుకుట. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా బ్రతకమని ఆయన చెప్పితే పరిశుద్ధతను విడిచిపెట్టి పాపులుగా బ్రతుకుతూ పాపపు క్రియలు చేయుట. ఇలాంటి క్రియలు ఏమి చేసినా సరే మనుషులు దేవుని బిడలుగా ఉండలేరు, దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. ఆ భయంకరమైన బాధను యేసుక్రీస్తు ఎందుకు భరించాడు అంటే మనుషులందరినీ ఆ భయంకరమైన ఉగ్రత నుండి తప్పించడానికే. కాబట్టి ఆయన బిడ్డలైన వారు వారి వారి క్రియలను, వారి వారి ప్రవర్తనను కాపాడుకుంటూ దేవుని రాజ్యములో చేరాలి అంటే ఈ భూమి మీద మనం చేయవలసిన పని ఎంతో ఉంది. ఆయన మనకు అప్పగించిన ప్రతి పనిని కూడా పూర్తిగా నెరవేర్చాలి. ఒకటి కూడా మిగిలిపోకుండా దేవుడు ఎంత ఆయుష్కాలాన్ని మనకిచ్చాడో అంత ఆయుష్కాలంలో కూడా ఆయన అప్పగించిన ప్రతి పనిని కూడా మనము పూర్తిగా నెరవేర్చాలి. భూమి మీద దేవునికి మహిమకరంగా బ్రతకాలి. ఆ రీతిగా బ్రతుకుతూ యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమలను ఎంతగా ఆయన బాధింపబడ్డాడో ఆ బాధను, వేదనను మనం జ్ఞాపకము చేసుకుంటూ యేసుక్రీస్తు నా కొరకే కదా ఇంతగా బాధించబడింది అని జ్ఞాపకము చేసుకుని ఆయన మనకు అప్పగించిన ప్రతి పనిని పూర్తిగా నెరవేర్చాలి. యేసుక్రీస్తు తండ్రి తనకు అప్పగించిన ప్రతి పనిని పూర్తిగా నెరవేర్చినట్లుగా మనము కూడా
తండ్రి మనకు అప్పగించిన దేవుడు మనకి అప్పగించిన ప్రతి పనిని పూర్తిగా నెరవేర్చి ఆయన కొరకు సిద్ధపడి ఆయన రాజ్యములో చేరి ఆయనతో ఉండాలి. కాబట్టి ఈ లోకంలో ఆయన మనకు అప్పగించిన ప్రతి పనిని పూర్తిగా నెరవేర్చి ఆయన కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో కొనసాగుతూ మనం జీవించాలి. ఆమె